డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నీట్ 2026 నోటిఫికేషన్ అయితే రానుందమ్మా. మరి నీట్ 2026 నోటిఫికేషన్కి సంబంధించిన కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నారా లేదా ఒకసారి చూద్దాము. నీట్ ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా రెడీ చేసుకోండి. లాస్ట్ మినిట్లో మరి డాక్యుమెంట్ అది లేదు ఇది లేదంటే మరి చాలా ఇబ్బంది అయిపోయింది. మనకి ఇంకా 2-3 రోజుల్లో నీట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి ఒకసారి చూసి. ఇది మనం లాస్ట్ ఇయర్ నీట్ 2025 సంబంధించి ఇదే డీటెయిల్స్ అయితే సేమ్ ఉంటాయేమో, దీనిలో ఇబ్బంది ఏమీ లేదు. లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే డాక్యుమెంట్స్ అడిగారో అవే డాక్యుమెంట్స్ మీకు ఎగ్జామినేషన్ ఫీజు కూడా మరి జనరల్కి 1700 రూపాయలు ఉంటుంది, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 1600 రూపాయలు, ఎస్సీ ఎస్టీకి 1000 రూపాయలు డాక్యుమెంట్లు ఉండే అవకాశం అయితే ఎగ్జామ్. ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ రీసెంట్ పాస్పోర్ట్ ఫోటో ఒకటి తీసుకుని పెట్టుకోండి. తొందరగా పాస్పోర్ట్ మరి ఫోటో స్టూడియోకి వెళ్ళి డైరెక్ట్గా ఒక ఫోటో తీసుకుని వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టుగా చూసుకోండి. స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకోండి. తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలమ్మా. మరి స్కాన్డ్ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ కానీ, తర్వాత ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ మరి కేటగిరీ సర్టిఫికేట్ అయితే డైరెక్ట్గా ఒకటి తీసుకుని పెట్టుకోండి. 10th క్లాస్ సర్టిఫికేట్ని స్కాన్ చేసి పెట్టుకోండి మీ దగ్గర ఉంటే. మరి తర్వాత ఆధార్ కార్డు మీరు కూడా మరి సైజ్ ఆఫ్ స్కాన్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఆఫ్ ఇవి కూడా ఈ డాక్యుమెంట్లు మీరు ఏం చేస్తారంటే స్కాన్ చేసుకుని మీ యొక్క మెయిల్లో డైరెక్ట్గా పెట్టుకోండి. రేపొద్దున మళ్ళీ హడావుడి పడకుండా ఉంటారు. ఒక సిగ్నేచర్ కూడా అది అప్పుడు కావాలంటే కూడా అది కూడా స్కాన్ చేసి 10 KB ఈ సైజులో తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ది సైజ్ స్కాన్ మెడికల్ సర్టిఫికేట్ షుడ్ బి 2 డాక్టర్ బెంచ్ షుడ్ బి, ఇది కూడా కావాలంటే మీకు అవసరం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఈ చెక్ లిస్ట్ అమ్మ. ఈ చెక్ లిస్ట్ ప్రకారం మనకి 2-3 రోజుల్లో నీట్ 2026 నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి ఆధార్ కార్డు మ్యాండేటరీ. ఆధార్ కార్డు, యువర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మస్ట్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ యువర్ 10th క్లాసు ఆధార్లో ఉన్న డేటా 10th క్లాసులో డేటా సేమ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇబ్బంది పడతారు. సర్నేమ్ ముందుండి ఒక్కొక్కసారి ఏమైందంటే మీ యొక్క నేమ్ తర్వాత సర్నేమ్ వచ్చింది, మీ సర్నేమ్ తర్వాత నేమ్ వచ్చింది, దానివల్ల ఇబ్బంది ఉంటుంది. ఒకసారి కావాలంటే మీరు మార్చుకోండి. 10th క్లాసులో ఏ విధంగా అయితే ఉందో ఆధార్లో కూడా అదే విధంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎన్ష్యూర్ యువర్ ఫోటోగ్రాఫ్ బయోమెట్రిక్స్ ఆర్ అప్డేటెడ్. మీ ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ ఫోటోని అప్డేట్ చేసుకోండి. 2-3 రోజుల్లో అప్డేట్ అయిపోతుంది, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. మరి విధంగా 10th క్లాస్ 12th సర్టిఫికేట్ ది దీస్ ఆర్ ద ప్రైమరీ రెఫరెన్స్ ఫర్ అవర్ ఐడెంటిటీ ఎలిజిబిలిటీ. 10th క్లాస్ సర్టిఫికేట్ అఫీషియల్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. ఇది తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ మస్ట్ వ్యాలిడ్. అంతే ఓబీసీ వాళ్ళకి 1 year అంటే ఓబీసీ వాళ్ళకి కొత్తది తీసుకోవాలమ్మ, గుర్తుపెట్టుకుని. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ప్రాబ్లం. మరి ఆధార్ కార్డ్ ఇవి కరెక్ట్గా ఈ డీటెయిల్స్ అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలి స్టూడెంట్స్. వెరిఫై నేము, డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో మీరు అప్డేట్ చేసుకోండి. కంపేర్ ఆధార్ డీటెయిల్స్ లెటర్ బై లెటర్ విత్ యువర్ క్లాస్ 2. మరి లెటర్ బై లెటర్ కంపేర్ చేసుకోవాలి, స్పెల్లింగ్ కూడా మిస్టేక్ ఉండకూడదు. ఇఫ్ యూ అప్డేట్ యువర్ ఆధార్, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ ఎర్రర్స్, ఏవైనా ఎర్రర్స్ ఉంటే ఇమ్మీడియట్గా ఆధార్ సెంటర్కి వెళ్ళి 10th క్లాసులో ఏ విధంగా ఉండే ఆ డీటెయిల్స్ మాత్రం మీరు అప్డేట్ చేసుకోండి. అదేవిధంగా చెక్ కేటగిరీ వ్యాలిడిటీ, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎన్ని రోజులు ఉంటుందో వ్యాలిడిటీ చూసుకోండి. అది తర్వాత ప్రిపేర్ డిజిటల్ కాపీస్. ఈ డిజిటల్ కాపీస్ని మీ యొక్క స్కాన్ యువర్ ఫోటోగ్రాఫ్, బ్యాక్గ్రౌండ్, సిగ్నేచరు, థంబ్ ఇవన్నీ కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాం. మరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు మనకు నీట్కి సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్స్ అయితే కట్ ఆఫ్ డీటెయిల్స్, ఎంబీబీఎస్ డీటెయిల్స్, తెలంగాణ స్టూడెంట్స్, ఆంధ్ర స్టూడెంట్స్ అందరూ మరి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.